వర్డ్ ఫ్రమ్ హోమ్ అన్న ఈ సిరీస్ ఇది సీజన్ 2. సీజన్ 2లో ఇది 4వ ఎపిసోడ్. అయితే గత ఎపిసోడ్లో, దీనికి ముందు ఎపిసోడ్లో నేను ఒక పదం తీసుకున్నాను. ఆ పదమును మనం విడమర్చి చూసాం. ఇంగ్లీష్లో థింక్ అన్న పదం, ఆలోచించండి. మనం మాట్లాడక ముందు ఆలోచించాలి. ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ చూడకపోతే దయచేసి చూడండి, మీకు సహాయం చేస్తుంది. ఇవాళ మనం ఏదైనా పని చేయక మునుపు, మనము మాట్లాడక మునుపు ఆలోచించి దాని తర్వాత మనం మాట్లాడితే అది శ్రేయస్కరము. అలాగే మనం ఏదైనా నిర్ణయం తీసుకొని ఆ పని చేయక మునుపు మనం ఒక్కసారి ఆగి ఆలోచించి ఆ పని చేస్తే మంచిది. కాబట్టి అదే ఇంగ్లీష్లో పాజ్ అని అంటారు. పాజ్ అంటే జస్ట్ ఒకసారి ఆగటం అన్నమాట. సో పాజ్ అన్న పదం ఇంగ్లీష్లో PAUSE. అది ఒక్కొక్క అక్షరం మనం ఇంగ్లీష్లో చూస్తూ, ఎందుకు నేను ఎలాగా ఆగి నేను నిర్ణయం తీసుకోవచ్చు, అది ఎలా నాకు సహాయకరంగా ఉంటుందని దేవుని బిడ్డలుగా మనకి తెలుసు, మనకి తెలియాలి. ప్రార్థన అన్నది మన జీవితంలో అతి కీలకం. అది మనకి ఊపిరి. ప్రార్థన వైఖరిలో జీవించటం అతి శ్రేష్టమైనది. ఏ స్థితిలో ఉన్నా మనం ప్రార్థించుట అది దేవుని చిత్తమని దేవుని వాక్యం చెప్తుంది. కేవలం ఇప్పుడున్న ఈ అస్థిర పరిస్థితులను బట్టి కాదు, కానీ అనుదిన జీవితమునకు ప్రార్థన కీలకం. కాబట్టి పాజ్ అనే పదంలో ప్రే. ఎందుకు? దేవుడు మన ప్రార్థన ద్వారా కొన్నిసార్లు ఆయన ఆగమంటాడు, కొన్నిసార్లు వెళ్ళమంటాడు. ఆయన అదే రీతిగా మనల్ని నడిపిస్తాడు. దావీదు జీవితంలో ఉన్న అనేక చక్కని విషయాలు, గుణగణాల్లో ఒకటి పదే పదే మనకు కనిపిస్తుంది దేవుని వాక్యంలో. అదేంటంటే ఆయన యెహోవా యొద్ద విచారణ చేశాను. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క చిత్తమును తాను అడిగాడు, తెలుసుకున్నాడు, దాని ప్రకారం చేయటం జరిగింది. 2 వాక్య భాగాలు మీకు చూపిస్తాను, తర్వాత మీరు అవి చక్కగా చదివి ధ్యానం చేయండి. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సందర్భం ఏంటంటే దావీదు ఇంకా యూదాకు ఆయన రాజుగా అభిషేకింపబడాల, అదే అధ్యాయంలో అవుతుంది అది. దానికి ముందు దావీదు దేవుని సన్నిధిలో యెహోవా యొద్ద విచారణ చేస్తాడు. ఏంటంటే యూదా పట్టణములలోకి నేను వెళ్ళనా అంటే వెళ్ళు అని అంటాడు. ఏ పట్టణములకు వెళ్ళాలని అడుగుతాడు? హెబ్రోనునకు అని అంటాడు. అంటే దేవుడు చూడండి, ఆయన స్టార్ట్ చేశాడు, తర్వాత స్టియర్ కూడా చేశాడు, నడిపించాడు. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో మీరు చూస్తే ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నప్పుడు దావీదు మళ్ళీ వెళ్ళి యెహోవా వద్ద విచారణ చేస్తాడు. 10వ వచనంలో, నేను ఫిలిస్తీయుల మీదకి వెళ్ళొచ్చా, వారిని నువ్వు నా చేతికి అప్పగిస్తావు అంటే వెళ్ళు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తానంటాడు. అలాగే జరుగుతుంది. దావీదు జయిస్తాడు వారిని, వారు ఓడిపోతారు. దానితో ఆ ఓటమి అయ్యాక కూడా మళ్ళీ తిరిగి 13వ వచనంలో అదే అధ్యాయంలో మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ జనాంగం మీదకి ఫిలిస్తీయులు వస్తారు. అప్పుడు మళ్ళీ దావీదు విచారణ చేస్తాడు. చేస్తే దేవుడు అంటాడు, నువ్వు వారి మీదకి డైరెక్ట్గా వెళ్ళి దాడి చేయకు, వారిని చుట్టూ తిప్పి ఆ పొదల దగ్గర వారి మీద దాడి చేయని చెప్తాడు. దీనిని బట్టి మనము నిర్ణయం తీసుకోక మునుపు ప్రార్థన ఎంత కీలకమో దయచేసి ఆలోచించండి. ప్లీజ్ ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకోబాకండి. అది మొదటిది. ఏ అంటే ఇంగ్లీష్లో యాటిట్యూడ్, వైఖరి. దానియేలు గురించి ఒక చక్కని మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని, ఎక్సలెంట్ స్పిరిట్ అని ఒక ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఉంది, ఆర్ ఎక్సలెంట్ యాటిట్యూడ్, వైఖరి. కాబట్టే తనకుండిన వైఖరి, తన ఒక బందీగా వచ్చేసాడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు వచ్చేసాడు. కానీ తాను ఆ ప్రాంతంలో బబులోన్లో రాజును ఒక నెక్స్ట్ లెవెల్, అందరికంటే హైయెస్ట్ పొజిషన్, అందరికంటే మించిన పొజిషన్కి దేవుడు తను హెచ్చించాడు. ఎందుకు? తనకుండిన వైఖరి. ఆఫ్కోర్స్ దానియేలు జీవితం అనగానే మనకు ప్రార్థన జీవితంలో శ్రేష్టమైనది. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటూ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-17 వచనాలు మీరు చూడండి. మన సంబంధాలలో మనం చక్కని వైఖరిని మనం ధరించాలి, చక్కని వైఖరి కలిగి ఉండాలి అని ఆ వాక్య భాగంలోని ఒక శ్రేష్టమైన విషయం.
అది రెండవది. మూడవది యు అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవటం. ఇది చాలా ప్రాముఖ్యం అండి. మనం అంటే అర్థం చేసుకోవాలంటే వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి. వినకుండా అందుకనే సామెతలు 18:13లో ఉంటుంది. మీరు వేరే వారు చెప్తున్నా అంటే అలా యాక్చువల్‌గా వచనం అలా కాదు కానీ నేను దాన్ని మన వాడుక భాషలో చెప్తున్నాను. సంగతులు వినకుండా మనం ప్రత్యుత్తరం ఇస్తే దానికంటే మూఢత్వం మరొకటి లేదు అని. కాబట్టి చాలా ప్రాముఖ్యం. దయచేసి ఒక నిమిషం ఆగి అవతలోళ్ళు ఏం చెప్తున్నారో విని, అర్థం చేసుకొని, అందరి అభిప్రాయం తీసుకొని, ఆ అండర్‌స్టాండింగ్‌ని బట్టి నిర్ణయం తీసుకోండి. దయచేసి. అది యు. నెక్స్ట్ ఎస్ అన్న పదం. ఎస్ అంటే పాపము. అంటే నేను తీసుకోబోయే నిర్ణయం దేవుని వాక్యానుసారంగా సరిగా ఉన్నదా? లేకపోతే అది సరిగా లేదా? దేవుని వాక్యంలో ఒక భిన్నమైన నిర్ణయం నేను తీసుకొని దాని ప్రకారం నేను ఒక పని చేయబోతున్నానంటే అది పాపం. సింపుల్ అండి. మనం పాపపు క్రియలను మనం చేయకూడదు. నా యాక్షన్ని బట్టి నేను పాపం చేయడానికి అది దారి తీస్తుంది అంటే ఆ పని మనం చేయకూడదు. అది ఏ పనైనా సరే. కాబట్టి అది ఎస్ అన్న పదం. ఈ అన్న అక్షరం, ఆఖరి అక్షరం పాజ్లో ఆగు అన్న దాంట్లో ప్రభావం, ఎఫెక్ట్. అంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నా దేవుని నామమునకు ఘనత వస్తుందా, అవఘనత వస్తుందా, ఎలాంటి ప్రభావం, ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది. అదే రీతిగా తోటి విశ్వాసులు, నాకు ప్రియమైన వారు, వారి మీద సరి అయిన ప్రభావం ఉందా నేను తీసుకుంటున్న నిర్ణయం? అవిశ్వాసులు, వారి మీద ఎటువంటి ప్రభావం ఉంది, అది మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఒక్కమారు ఈ పదమును గుర్తుపెట్టుకొని, ఈ పద్ధతిని గుర్తుపెట్టుకొని, ఏదైనా కీలకమైన పనులు మీరు చేయక మునుపు, ప్రతి పని అని నేను అనట్ల, కానీ ఇప్పుడు ప్రాముఖ్యమైన పనులు మనం చేస్తాం అనుదినము. ఒక్కమారు ఆలోచించి ఈ పద్ధతిని అవలంబించి దాని తర్వాత ఆ పనిని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.